హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని సింహ ఛానల్. ఈరోజు శారీ డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ అండి. బిగ్ సైజు రౌండ్ బీడ్, రింగ్ బీడ్, స్మాల్ క్యాప్ బీడ్స్, స్మాల్ రౌండ్ బీడ్స్ అండి. ఈరోజు నార్మల్ నీడిల్తో ఈ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు నీడిల్లోకి 10 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా డబల్ చేస్తే మొత్తం 20 స్టాండ్స్ అవుతాయి. ఇప్పుడు రింగ్ బీడ్ని తీసుకుని నీడిల్ని ఇన్సైడ్ నుంచి రింగ్లోకి పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హోల్ కనిపిస్తుంది. హోల్కి అటు సైడ్ నేను ముడి వేసుకుంటున్నాను. ఎందుకంటే హోల్లో నుంచి బీడ్ అనేది ఇంకో కుట్టాలి కాబట్టి నేను హోల్ అనేది పక్కన ముడి వేసుకుంటున్నానండి. ఈ విధంగా 2 టైమ్స్ ఇక్కడ ఎక్కువ పొడవు ఉంది కదండి థ్రెడ్, ఆ థ్రెడ్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది ఇట్లా పక్కకి జరగకుండా గమ్ అప్లై చేస్తున్నాను. అవునండి, ఎంతసేపు తిందో గుర్తులేదు కానీ దోమలు ఉన్నాయండి. ఉడికింది అసలు అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు నీడిల్ని రింగ్లోంచి పైకి తీసుకొని ఇక్కడ గ్యాప్ హోల్ ఉంది కదండి, హోల్లోంచి నీడిల్ని కిందికి తీసుకోవాలి. తీసుకొని థ్రెడ్స్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నీడిల్లోకి స్మాల్ సైజ్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఇందులో నుంచి నీడిల్ని పైకి తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ గ్యాప్లో నుంచి పండు అయితే తింటా అండి. మొన్ననే ఇష్టం అంటే నా ఫేవరెట్ ఫ్రూట్. కింద తీసుకొని కొంచెం థ్రెడ్స్ అనేవి పక్కకి పోకుండా రింగ్ కనిపించకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. విధంగా టైట్గా లాగిన తర్వాత మళ్ళీ బీడ్ని నీడిల్లోకి తీసుకొని ఇలా రింగ్ బీడ్కి అనేది అటాచ్ అయ్యేలా చూసుకొని నీడిల్ని రింగ్లో నుంచి పైకి తీసుకొని ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని ఈ విధంగా కిందికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అన్నీ అడ్జస్ట్ చేసుకొని రింగ్ బీడ్ కనిపించకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని థ్రెడ్ అనేది పక్కకు పోకుండా చూసుకోవాలండి. మొత్తం రింగ్ అంతా కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కిందికి తీసుకున్నాం. టైట్గా లాగిన తర్వాత ఇక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్ను వదిలిపెట్టి ఆ హోల్కు అటు సైడ్న నేను ఈ విధంగా నాట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకసారి వేసుకుందాం. అక్కడ అనేది కొంచెం గ్యాప్ ఉంది కదండి, అందుకని నేను ఇంకొకసారి వేసుకుంటున్నాను. విధంగా నాట్స్ వేసుకున్న తర్వాత అన్నీ నీట్గా అట్లా చూసుకొని ఇప్పుడు రింగుని తిప్పి ముడి వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు గ్లూ అప్లై చేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అనేది పక్కకు పోకుండా అలా అటాచ్ చేస్తున్నాను.
ఇప్పుడు 10 స్టాండ్స్ మిషన్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. నీడిల్లోకి తీసుకొని ఇప్పుడు 10 స్టాండ్స్ నీడిల్లోకి తీసుకున్నాం కదా, వాటిని డబల్ చేస్తే 20 అవుతాయి. వేసుకున్న తర్వాత ముడి ఈ విధంగా వేసుకోండి. నీడిల్కి 2 టైమ్స్ చుట్టి ఆ చుట్టినది కిందికి తీసుకెళ్తే ముడి టైట్గా పడిపోతుంది. ఇప్పుడు క్లాత్ అనేది కిందికి రాకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు టైట్గా ఉండడం కోసం నీడిల్ని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నీడిల్ని ఇన్సైడ్ నుంచి పైకి తీసుకొని మళ్ళీ ఇంకోసారి నీడిల్ నుంచి పైకి తీసుకొని ముడి వేసుకుందాం. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, వాటిలో నుంచి నీడిల్ని కిందికి తీసుకొని ఈ విధంగా టైట్గా లాగితే ముడి పడిపోతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటున్నాను. ఆ హోల్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొని ఆ హోల్లో నీడిల్ని పేస్ట్ చేసి క్లాత్ అటాచ్ చేయాలా టైట్గా అనుకోవాలండి. ఇప్పుడు ముడి టైట్గా పడిపోతుంది. ఇంకొకసారి ఆ హోల్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొని ఫస్ట్ మనం ముడి వేసాం కదా, అక్కడ ముడికి అటాచ్ చేయాలా నీడిల్తో అనుకున్న తర్వాత ముడి టైట్గా లాగాలి. మళ్ళీ సేమ్ అండి, అలాగే నీడిల్ని పైకి తీసుకొని హోల్లో నీడిల్ నుంచి ముడి వేసిన దగ్గర తీసుకెళ్తే ఈ విధంగా ముడి టైట్గా పడిపోతుంది. ఈ విధంగా 3 వేసుకుంటున్నాను కుచ్చు కట్టుకోవడానికి. ఈ విధంగా చేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇది కుచ్చు కట్టుకునే ప్లేస్ ఎక్కడి వరకు వస్తుందో కరెక్ట్గా చూసుకొని నీడిల్ని పైకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నీడిల్ని కింది సైడ్ నుంచి పైకి తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా టైట్గా లాగాలి, ముడి టైట్గా పడుతుంది. ఇప్పుడు నీడిల్లోకి బీడ్ తీసుకొని కరెక్ట్గా బీడ్ ఎంతవరకు వస్తుందో చూసుకొని ఇన్సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకొని మళ్ళీ కింది సైడ్ నుంచి నీడిల్ని ఈ విధంగా తీసుకొని టైట్గా లాగాలండి, ముడి పడుతుంది. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. సేమ్ నీడిల్లోకి బీడ్ తీసుకొని కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో చూసుకొని ఇక్కడ నాట్ వేసుకుందాం. మళ్ళీ ఈ సైడ్ కింది సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకొని ఈ విధంగా నాట్ వేసుకోవాలండి. మొత్తం సేమ్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది. శారీకి మొత్తం ఇలాగే వేసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఈ విధంగా కింది సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకొని ఈ విధంగా నాట్ వేసుకొని టైట్గా లాగాలి. ఇప్పుడు మనం రింగ్ బీడ్ని తీసుకుందాం. రింగ్ బీడ్ని అటు సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకొని కింది సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకొని క్లాత్ నుంచి నీడిల్ని ఈ విధంగా కిందికి తీసుకొని ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, హోల్ నుంచి నీడిల్ని తీసుకొని టైట్గా ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రింగ్ బీడ్ని ఇన్సైడ్ నుంచి
థ్రెడ్లో నుంచి ఈ విధంగా నీడిల్ని తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ నీడిల్ని క్లాత్కి ఇన్సైడ్ నుంచి పైకి తీసుకొని బీడ్ థ్రెడ్లో నుంచి ఈ విధంగా నీడిల్ని క్రిందికి తీసుకోవాలండి. క్లాత్ ఇన్సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకొని ఈ విధంగా నాట్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ బీడ్ నీడిల్లోకి తీసుకొని కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ బీడ్కి లాక్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నీడిల్లోకి బీడ్ తీసుకొని క్లాత్కి ఎంతవరకు వస్తుందో చూసుకొని ఇప్పుడు బీడ్ లాక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ కుచ్చు కట్టుకున్నాం, మళ్ళీ 3 బీడ్స్, మళ్ళీ రింగ్ బీడ్, మళ్ళీ 3 బీడ్స్, మళ్ళీ కుచ్చు కట్టుకోవడానికి ఈ విధంగా 3 knots వేసుకోవాలండి. వన్ 2 అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా 3 knots వేసేసుకొని ఆ 3 knots అనేది క్లాత్కి ఎంతవరకు వస్తుందో చూసుకొని మళ్ళీ క్లాత్కి లాక్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం వస్తుంది. ఇప్పుడు ముడి వేసుకుందామండి క్లాత్కి ఇన్సైడ్. ఈ విధంగా 2 times ముడి వేసుకున్న తర్వాత కట్ చేసుకొని క్లాత్ అనేది ఎక్కువ పొడవు పెట్టుకోకుండా తక్కువగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రింగ్లో నుంచి నీడిల్ని ఫస్ట్ తీసుకొని నీడిల్లోకి క్యాప్ బీడ్, స్మాల్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్మాల్ బీడ్ ఉంది కదండి, అది పక్కకు కొంచెం సైడ్కి తీసుకొని క్యాప్ బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్లో నుంచి నీడిల్ని కిందకి తీసుకొని 2 knots వేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు కుచ్చు కట్టుకోవడానికి 200 strands తీసుకున్నాను. అన్ని ఈ థ్రెడ్ని ఈక్వల్గా అనుకొని ఫోర్ స్ట్రాండ్ జరీ థ్రెడ్తో 2 or 3 knots వేసుకోవాలండి. చిన్నగా టైట్గా లాగి కుచ్చుని తిప్పి టైట్గా లాగి నీడిల్ని పైనుంచి కిందికి తీసుకోవాలి. మనకు కుచ్చు ఎంత పొడవు కావాలనుకుంటామో అంత తీసుకోండి. నేనైతే ఇంచు కంటే తక్కువ పెట్టుకుంటున్నాను. బేబీ కుచ్చు పెట్టుకోవడం వల్ల శారీ ఈ డిజైన్కి లుక్ ఉంటుంది. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా వస్తుందండి. మొత్తం శారీ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నా ఎక్స్ప్లెయిన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.